అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గం కాటారం మండలంలో రాజకీయం అంతా కూడా శిలాఫలకాల చుట్టే తిరుగుతూ ఉన్నది. ఇరుపక్షాలు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇరుపక్షాలు కూడా ఫలకాల ధ్వంసానికి పాల్పడడం మరి ఇక్కడ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి పుట్టా మధు గారు ఏర్పాటు చేసినటువంటి ఆయన పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మరి ధ్వంసం జరిగితే అదేవిధంగా మరో బీఆర్ఎస్ నాయకుడిని మీ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన మీరు ఏం చేస్తారో అని చెప్పి రెచ్చగొట్టడంతో ఆయన కాంగ్రెస్కు సంబంధించిన మరి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం మొత్తంగా మరి ఇరుపక్షాల మధ్య వేడిని రగిల్చింది. మరి దీనికి సంబంధించి అక్కడ మాజీ ఎంపీపీ పంతగాని సమయం మాట్లాడుతాడు. అది కనుక ఒక్కసారి విన్నట్టయితే దాని గురించి పూర్తిగా చర్చించుకుందాం. ముందుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో విన్నట్టయితే, ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ మంత్రులందరి కోరిక మేరకు గౌరవ శ్రీధర్బాబు గారు రాష్ట్ర ఐటీ మంత్రి అయిన వెంటనే 10 లక్షల రూపాయల నిధులతో మరి డబల్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. వారు దశాబ్ద కాలంగా రోడ్డు లేక తీవ్ర అవస్థలు పడుతున్న క్రమంలో వారి అందరి కోరిక మేరకు రోడ్డు ఏర్పాటు చేస్తే వారంతా ఘనంగా ఈ రోడ్డును ప్రారంభించుకొని గౌరవ శ్రీధర్బాబు గారిని ఘనంగా సన్మానించుకొని ఇక్కడ శిలాఫలకాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ శిలాఫలకాన్ని నిన్న ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు బర్త్డే సందర్భంగా మరి ఈ శిలాఫలకాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజు రుద్రారంలో మీటింగ్ పెట్టిన పుట్టమధు చిలుక పలుకులు బాగుతూ ముసలి కన్నీరు కాస్తూ సుమారు అరగంట పాటు మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు, అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నది, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని. అభివృద్ధి జరిగినా జరగకున్నా మా ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మా కాటారం ప్రజలు కోరుకునేది కొంచెం మనశ్శాంతి, కొంచెం ప్రశాంతత. మీ లెక్క గొడవలు పెట్టించి అల్లర్లు పెట్టించి చాలా చక్కటి మాట మాట్లాడిండు సమ్మయ్య. ఒక్కటేమో అభివృద్ధి జరిగినా మంచిదే, జరగకున్నా మంచిదే, కానీ మరి ఇక్కడ శాంతిని నెలకొల్పుతా ఉన్నాడట. పుట్టమధుకు సంబంధించిన మనుషులు మాత్రం దీన్ని ధ్వంసం చేసిండ్రు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం దశాబ్ద కాలంగా రోడ్డు లేకపోతే అయ్యప్ప భక్తుల కోరిక మేరకు రోడ్ వేసిండట. అంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు మొన్ననే కొత్తగా రాజకీయాలకు వచ్చిండు. పుట్టమధు అలా తాత ముత్తాతల నుంచి మొత్తం ఈ మంతనిని ఏళ్తా ఉంటే మొన్న శ్రీధర్ బాబు వచ్చినాక ఇప్పుడు ఏదైతే మొన్ననే కొత్తగా రాజకీయాల ఖర్చులతోటే చెప్పుడుతోటే రోడేసిండు. కొంచెమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకు. వాళ్ళ నాయన 15 సంవత్సరాలు, ఈ శ్రీధర్ బాబు 15 సంవత్సరాలు 30 ఏళ్లు పరిపాలించి ఈ అయ్యప్ప టెంపుల్ కు దానికి సంబంధించి ఆ సినిమా టాకీస్ కు ఆ రోడ్ ఎందుకు వేయలేదు? ఇది ఎవరి అసమర్థత? నేను అభివృద్ధి అని చెప్పుకుంటాను కదా. నీ సొంత మండలంలో మరి ఏదైతే పుట్టమధు పోయి అక్కడ మరి కమ్యూనిటీ హాల్ 10 లక్షలతోటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆ ఏరియాకు ఒక వన్య తెచ్చిన తర్వాత ఇప్పుడు మేము సీసీ రోడ్ వేసినాం. 10 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైందట. మరి పాత 30 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురిగాలే. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే నిర్లక్ష్యమైంది. ఫస్ట్ వాళ్ళ రోడ్ ఎత్తే కాకెత్తుకపోయింది. మరి కాకెత్తుకపోయింది బీఆర్ఎస్ హయాంలో. కాకెత్తుకపోతే వీళ్ళు మళ్ళీ పాపం మళ్ళీ రోడ్ వేసిండు. ఇక పోతే శాంతిని కోరుకునే వాళ్ళట వీళ్ళు. పాపం ఎంత శాంతిని కోరుకునే వ్యక్తులు అని అంటే, మరి నీ శాంతిని కోరుకునే వ్యక్తివి ఇది ఇక్కడ పుట్టమధుకు సంబంధించి ఏదైతే ఇక్కడ 10 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ కట్టిండు. ఇదే కనబడేదే కమ్యూనిటీ హాల్. అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప భక్తులు అదేవిధంగా కాటారం మండల ప్రజల కోరిక మేరకు 10 లక్షల రూపాయలు పెట్టి శిలాఫలకం పెడితే దీన్ని ధ్వంసం చేసింది ఎవడు? మరి దీనికి బాధ్యత వహించేది ఎవడు? ఇవాళ రెచ్చగొట్టేది ఎవడు? మరి ఇక్కడ దీన్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? తప్పు ఎవరు చేసినా తప్పే. మరి ఇక్కడ కాంగ్రెస్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడానికి ఏదైతే ప్రయత్నం జరిగిందో మరి దానికంటే ముందు బీఆర్ఎస్ కు సంబంధించిన శిలాఫలకాన్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందో ఇవాళ దుద్దిల శ్రీధర్ సమాధానం చెప్పాలి. నువ్వు శాంతిని కోరుకునే వ్యక్తి అయితే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు? ఈ బీఆర్ఎస్ శిలాఫలకాలు వలగొట్టడం ఎందుకు? ఇవాళ ఎవరు వలగొట్టినా అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ అధికార వ్యవస్థ, నీ పోలీసు యంత్రాంగం నీ చేతులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఎవరు వలగొట్టిరో ఎందుకు దొరకబట్టలేకపోయిండు? మరి అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నాయకునికి సంబంధించి ఆయనకు ఫోన్ చేసి అక్కడికి రప్పించారు. ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అక్కడికి రప్పియాల్సి వచ్చింది? వీళ్ళు అక్కడ ఉండి మరి అంటే ధ్వంసం ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? దీన్ని కావాలని ఒక వివాదం రేపి ఏదైతే పుట్టమధుకు సంబంధించి రుద్రారంలో ఏర్పాటు చేసిన ఏదైతే నియంత పాలనను అంతమొందించిన రోజు మే 16వ తేదీనే మరి ఇక్కడ ఆ చీకటి పాలనను తెరదించిన రోజునే ఆయన పుట్టినరోజుగా ప్రకటించుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టిండు. రుద్రారంలో సభ బ్రహ్మాండంగా జరిగింది. మరి దాన్ని ఏదైతే పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ వాళ్ళందరికీ తెలిసిందే కదా, ఏదైతే ఇష్యూ ఉంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయాలి. పుట్టమధు జన్మదినానికి సంబంధించిన చర్చ రాకుండా ఉండాలని అంటే
మళ్ళీ ఒకటి తెర మీదకి తీసుకొని రావాలి. దాంతో ఆయనకు ఫోన్ చేసి రెచ్చగొట్టి మీ ఏదైతే మీకు సంబంధించిన శిలాఫలకాలు పలగొట్టి ఎన్ని రోజులు అవుతుంది, 11వ తేదీన మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 11/5/2026 రోజున మరి దీనికి సంబంధించి పలగొట్టినది. అయితే 17వ తేదీన 16వ తేదీన మరి పుట్టమధు ఇష్యూను డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మా సార్ మీద మరి గన్ని మాటలు మాట్లాడి ఇదంతా ప్రజలలో కనుక పోయినట్టు ఉంటే మా సార్కి ఎవడు ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన రెచ్చగొట్టి మీ శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తాను, మీరు ఏం బీకిండ్రు అని చెప్పి ఆయన రెచ్చగొడితే మరి వచ్చి ఆయన ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిండు. మరి ఇది కూడా తప్పే, కానీ ఇది రెచ్చగొట్టి ఆయన పిలిపించి అక్కడే ఉండి శిలాఫలకం ధ్వంసం అయ్యే వరకు ఎందుకు వేచి చూస్తా ఉన్నారు? అప్పుడే ఆయన ధ్వంసం చేయడానికి వస్తానన్నప్పుడే వీళ్ళు 100 కాల్ చేసి పోలీసులను ఎందుకు విలువలేదు? సాక్షాత్తు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అక్కడ ఉన్నారు, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు. అంటే ఈ శిలాఫలకాన్ని ఆయన ధ్వంసం చేయాలి, దీన్ని మనం రాజకీయం చేయాలి, వీళ్ళను మన పోలీసులు మన చేతులు ఉన్నారు కాబట్టి మరి ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి. మరి పుట్టమధు మీద జరిగే చర్చ ఏదైతే ఉన్నదో, మరి ఇక్కడ శ్రీధర్ బాబు అసమర్థత మీద జరిగే చర్చ ఏదైతే ఉన్నదో అదంతా బహిర్గతం కావాలి, అదంతా పక్కదారి పట్టాలి, ఇది మాత్రమే చర్చ సాగాలని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఈ శిలాఫలకాన్ని కూల్చడానికి కారకులు ఎవరో, మరి ఎవరు ఈ దుర్మార్గ పని చేసింది పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు దొరకవట్టలేకపోతారో కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచమైన పనులు మీరు ముందుగా మొదలుపెట్టి ఇవాళ దొంగ నేడిసినట్టు మళ్ళా మాకు అభివృద్ధి జరగకపోయినా మంచిది లేదు. అలాంటి నీలాంటి వాళ్ళు చేయబట్టే ఇలా మంతని చీకట్లలో ఉన్నదంటే నీలాంటి వాళ్ళే. కేవలం ఆయన దగ్గర మేము బానిసలుగానే బతుకుతాం, మాకు అభివృద్ధి వద్దు, మాకు ఏం వద్దు, వచ్చినప్పుడల్లా ఏమైనా సమ్మయ్య బాగున్నావా అంటే చాలు నాకు. మరి ఇక్కడ మా మండల ప్రజలకు కూడా ఏం అవసరం లేదు. మరి పుట్టి పెరిగినటువంటి కాటారం మండల కేంద్రంలో ఇప్పటి వరకు 40 ఏళ్ల పాటు పరిపాలన చేస్తా ఉన్నారు. అలా అన్నలు తమ్ముళ్ళు మరి ఇక్కడ అమెరికాలో కంపెనీలు ఉన్నాయి, బెంగళూరులో కంపెనీలు ఉన్నాయి. మరి ఆయన సొంత మండల ప్రజలకు 10 ఉద్యోగాలైనా పెట్టించిందా అని పుట్టమధు అడిగితే దానికి మీరెందుకు చించుకుంటాను? నీ కోసమే, నీ కొడుకుల కోసమే, నీ అన్నల కోసం, నీ తమ్ముల కోసం, నా కోసం, మన కోసం పుట్టమధు అక్కడ అడుగుతా ఉన్నాడు. ఈ ఇంగిత జ్ఞానం, ఈ సోయి మర్చిపోయి మా సార్నంటారా అని బట్టలు చింపుకొని ఈ రకంగా మాకు అభివృద్ధి అద్దని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఇంకా ఈ కాంగ్రెస్ బానిసత్వంలో ఎట్లా మగ్గుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ అందరినీ నిన్ను మీ అందరినీ బాగుపరచడానికే పుట్టమధు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప పుట్టమధు ఏదో బాగుకోవడానికి కాదు అనే విషయం నువ్వు గ్రహించిన రోజున అక్కడి నుంచి పక్కకు జరుగుతావు, బడుగు బలహీన వర్గాల నేతకు అండగా నిలుస్తావు. ఆ సోయి నీకు రావాలని చెప్పి మరి ఖచ్చితంగా మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తంగా ఎవరు రెచ్చగొడతా ఉన్నారో, ఎవరు ధ్వంసం చేస్తా ఉన్నారో, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారో కాటారం మండల ప్రజలతో పాటు మంత్రి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.